నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే బీహార్లో సక్సెస్ఫుల్గా సర్ ప్రక్రియ జరిగిందన్నారు సిఈసి జ్ఞానేష్ కుమార్. త్వరలోనే 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగనుంది. సుమారు 51 మంది కోట్ల ఓటర్ల జాబితాను పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. దొంగ ఓట్ల ఏరివేతే సర్ లక్ష్యం అన్నారు సిఈసి జ్ఞానేష్ కుమార్. డబుల్ ఓట్లకు చెక్ పెడతామన్నారు. దేశంలో ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమైన 1951 నుంచి 2004 వరకు 8 సార్లు సర్ జరిగిందని ఆయన గుర్తు చేశారు. नागरिकता कानून में आसाम के लिए नागरिकता के लिए अलग प्राविधान है और दूसरा विषय ये है कि माननीय सुप्रीम कोर्ट की देखरेख में वहां पर नागरिकता की जांच का कार्यक्रम लगभग पूर्ण होने वाला है. ऐसी स्थिति में जो ये 24 जून का एसआईआर का ऑर्डर था वो पूरे देश के लिए था, वो आसाम पर लागू नहीं होता और इसलिए आसाम के लिए अलग से रिवीजन के आदेश जारी किए जाएंगे. जहां तक नई एपिक की बात थी, तो जिन लोगों की एंट्रीज में बदलाव हुआ, जिनके एड्रेस में बदलाव हुआ या जिनके पोलिंग स्टेशन में बदलाव हुआ, उन सभी को नए एपिक बिहार में मिले हैं और इसी तरह से पूरे देश में भी जहां जहां एंट्रीज में परिवर्तन होगा वहां पर नए एपिक्स मिलेंगे. जहां तक वेस्ट बंगाल की बात है, कोई भी गतिरोध नहीं है. संविधान के अंतर्गत सभी संवैधानिक संस्थाएं अपने अपने दायित्व का पालन करती हैं. इलेक्शन कमीशन स्पेशल इंटेंसिव रिवीजन करते हुए अपने दायित्व का पालन कर रहा है और इसी तरह से राज्य की सरकारें भी अपने अपने दायित्व का पालन करेंगी. जो बिहार में एसआईआर हम लोगों ने किया और उसमें जो हम लोगों को लगा कि हम मतदाताओं को और सुविधाएं क्या दे सकते हैं, वो मैंने आपको अपनी पीपीटी में बता ही दिया है. और जून 24 का जो ऑर्डर है वो सिर्फ बिहार के लिए नहीं है, वो पूरे देश के लिए है. भारतीय नागरिकता कानून में కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు లేవు. అయితే త్వరలోనే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. ఎస్ఐఆర్లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ లిస్టును ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఆ జాబితాలో 65 లక్షల మంది ఓటర్లను చేర్చలేదు. సర్ ప్రక్రియకు ముందు బీహార్ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.90 కోట్లుగా ఉండగా ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 7.24 కోట్లకు తగ్గింది. ఓటర్లు తమ సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించకపోవడంతో వారిని ఆ జాబితాలో చేర్చలేదని ఈసీ స్పష్టం చేసింది. 22 లక్షల మంది ఓటర్లు మరణించారని, 36 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని, 7 లక్షల మంది ఒకటి కన్నా ఎక్కువ సార్లు నమోదు చేసుకున్నట్టు గుర్తించామన్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికల సంఘం కుమ్మక్కై పనిచేస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనేక ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఓటు చోరీ వల్లే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందన్నారు. సర్ తప్పుల తడగ్గా ఉందని తక్షణమే ఆపాలన్నారు రాహుల్ గాంధీ. అందుకోసం బీహార్లో యాత్ర కూడా చేపట్టారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(3) ప్రకారం ఓటర్ జాబితాలో సవరణలు అవసరమని ఈసీ భావిస్తే తక్షణమే ప్రత్యేక సవరణ మొదలుపెట్టే సర్వాధికారం ఎన్నికల సంఘానికి ఉంది. రాజ్యాంగంలోని 324వ ఆర్టికల్ ద్వారా ఈసీకి సవరణ అధికారాలు సంపూర్ణంగా కల్పించబడ్డాయి. నిజానికి ఓటర్ల జాబితా ఎప్పుడూ స్థిరంగా కొనసాగడం సహేతుకం కాదు. కాలానుగుణంగా అందులో సవరణలు తప్పనిసరి. గతంలో ఓటర్గా నిరూపించుకోవడానికి 7 రకాల ధృవీకరణ పత్రాలను ఈసీ అనుమతించింది. ఇప్పుడు ఏకంగా 11 రకాల ధృవీకరణ పత్రాలు అనుమతిస్తోంది. ఇందులో ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి లేకపోవడం వివాదానికి కారణమైంది. తాజాగా ఆధార్ కార్డును కూడా అనుమతించారు ఎన్నికల అధికారులు.
మహారాష్ట్రలో మాదిరిగానే బీహార్లో ఓట్లను తొలగించే కుట్ర చేశారనేది ప్రతిపక్షాల ఆరోపణ. తమకు అనుకూలమైన వారి ఓట్లు మాత్రమే జాబితాలో ఉండేలా మార్పులు చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాయి. తీవ్ర విమర్శలు, అభ్యంతరాలతో వివాదాస్పదంగా మారిన ఓటరు జాబితా సమగ్ర సవరణపై సర్వోన్నత న్యాయస్థానం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణలు చేపట్టడం సరైన ప్రక్రియనని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి ధర్మాసనం అభిప్రాయపడింది. అనర్హులు, నకిలీ ఓటర్లతో పాటు విదేశీయులను ఓట్ల జాబితా నుంచి తొలగించేందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే జాబితాలోకి బయట పౌరులు ఎలా వచ్చారన్నదే అసలైన ప్రశ్న. ఓటర్ నమోదుకు ఉపయోగించే ఫామ్ 6లోని నిబంధనలే అందుకు కారణంగా కనిపిస్తున్నాయి. ఓటర్ల నమోదు నిబంధనలు 1960 ప్రకారం రూపొందించిన ఆ దరఖాస్తులోని అంశాలపై ఇప్పుడు వివాదం నడుస్తోంది. దీని ప్రకారం దరఖాస్తుదారులు భారతీయులమని నిరూపించుకునేందుకు ఎలాంటి డాక్యుమెంట్లు అందించాల్సిన అవసరం లేదు. పుట్టిన తేదీ, నివాస ధృవీకరణ పత్రాలతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటే సరిపోతుంది. ఇదే అదనుగా భావించి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఆధార్ సాయంతో ఓటర్గా నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా ఏళ్ల తరబడి అనేక మంది ఓటు హక్కును పొందినట్టుగా అంచనా. అందుకే ప్రత్యేక సమగ్ర సవరణకు సిద్ధమైంది ఈసీ. సో ఈ రోజు డిబేట్లో దీని గురించి దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అనేటువంటి ప్రక్రియకు ఈసీఐ సిద్ధమైంది. 9 రాష్ట్రాలు అలాగే 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి ఈసీఐ ఈ సర్ లక్ష్యం ఏంటి అనంటే డబుల్ ఓట్లు, నకిలీ ఓట్లు, మరణించిన వాళ్ళ ఓట్లు, వలస వెళ్లిపోయినటువంటి వాళ్ళ ఓట్లు, అనర్హులైనటువంటి వాళ్ళ ఓట్లను తొలగించడం అనేది ఈ సర్ లక్ష్యం. మరి దీనిపైన విపక్షాలకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు, అండ్ అలాగే మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ నిఖిల్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు, అండ్ బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. సో వెంకటరెడ్డి గారు, బీహార్లో చేపట్టినటువంటి సర్ ప్రక్రియ ఏదైతే ఉందో అది సక్సెస్ అయిందని ఈసీ చెప్తోంది. అయితే 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడం వల్ల ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈసీ ఒక్క కంప్లైంట్ రాలేదు అని చెప్తున్నప్పటికీ కూడాను ప్రజల్లో మాత్రం అనుమానాలు ఉన్నాయి. ఇటు విపక్షాలు కూడా ఇదంతా కుట్రగానే చూస్తున్నారు. ఈసీ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తోంది, కేంద్ర ప్రభుత్వ పెత్తనంలో ఉంది అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. విపక్షాలకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? మీరు కనుక పారదర్శకంగా ఈ సర్ ప్రక్రియను చేపడితే ఎందుకు ఇన్ని ఆరోపణలు, ఇన్ని విమర్శలు వస్తాయి? ఇప్పుడు ఒకటి రోజా గారు, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఓటర్లకు సంబంధించినటువంటి ఓటర్ చోరీ అనేటువంటి పద్ధతి లోపల ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశమంతా, ముఖ్యంగా బీహార్లో చుట్టి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఏ రాష్ట్రంలోనూ గెలవలేనటువంటిది, ప్రజల మద్దతు లేనటువంటి పరిస్థితి లోపల ఇవాళ ఏది ఎన్నుకోవాలో ఒకనాడేమో బ్యాలెట్ బాక్సులు తప్పన్నారు, బ్యాలెట్ పేపర్లు తప్పన్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ ఓటర్ల లిస్టే తప్పు, ఓటర్ల జాబితా తప్పు, తొలగించినారు. మీరు అన్నట్టుగా 65 లక్షల ఓటర్లను తొలగించినారు బీహార్లో అనేటువంటి చెప్పడం జరిగినటువంటిది. మీరు చెప్పినట్టుగానే మరణించినటువంటి వాళ్ళు 22 లక్షలు, 2 సార్లు ఓటు ఉన్నటువంటి వాళ్ళు సుమారు 7 లక్షలు, నివాసాన్ని మార్చిన వాళ్ళు 36 లక్షలు, పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు 1,65,000. ఇది ఈసీ ఇచ్చినటువంటి రిపోర్టు, వీరు చెప్పినటువంటిది కూడా. దీనికి సంబంధించి సర్వేకి సంబంధించి సమగ్ర సర్వే 20-25 సంవత్సరాలుగా బీహార్లో అసలు అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టుగానే అక్కడ కూడా జరగలేదు. బీహార్ అనేటువంటిది ఒక పాలన ఎట్లా ఉండింది అనేటువంటిది కూడా మనకు తెలుసు. గతంలో లాలూ ప్రసాద్ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితుల గురించి నేను చెప్పదలుచుకోలేదు, కానీ అందరికీ తెలిసినటువంటిదే. ఇప్పుడు ఏం జరిగింది? దేశంలో 98,67,00,000 సుమారుగా ఓటర్లు ఉన్నటువంటి జనాభా దేశంలో ఇవాళ జరిగింది ఏంటి? బీహార్కి సంబంధించి 7 పాయింట్ మీద అన్నట్టుగా జనాభా అది తగ్గింది, పెరిగింది అనేది. ఇది ఒక వివాదాన్ని చేసినారు రాహుల్ గాంధీ గారు, పనిగట్టుకొని వివాదాన్ని చేసినారు. నేను చెప్పినా కదా, ఎలక్షన్లలో ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి, ప్రజల మద్దతు లేనటువంటి రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ గారు ఆడలేక మధ్యలో ఓడింది అనేటువంటి దాన్ని పూర్తిగా నిరూపించినారు. సరే, ఏదైతేనేమిటి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెరిడిక్ట్స్ ఏంది, వచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏంది అనేది కూడా మనం గమనించాలి. ఆ మధ్య 20 రోజుల కింద సుప్రీంకోర్టు ఆశ్చర్యాన్ని ప్రకటించింది. ఒకరు కూడా ఇంతవరకు కంప్లైంట్ చేయడం లేదు. మరి ఏం జరుగుతుంది అన్నటువంటిది అని అంతకుముందు ఒకసారి అన్ని రాజకీయ పార్టీలలో మీరు వెళ్ళి క్షేత్రస్థాయిలో
మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులను కలిసి ఓటర్లను కలిసి నమోదు చేసుకోమనేటువంటిది. నేను ఏమంటున్నా మేడం అంటే ఓటర్ల బీహార్లో కానీ ఇక్కడ కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కానీ వాళ్ళు గెలిస్తేనేమో ఓటర్ లిస్ట్ బాగుంది, వాళ్ళు గెలిస్తేనేమో ఎన్నికల ప్రక్రియ బాగుంది, వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ గెలిస్తేనేమో వాళ్ళ మిత్రపక్షాలు గెలిచినా బాగానే ఉంటది, మమతా బెనర్జీ గెలిచిన బాగానే ఉంటది, స్టాలిన్ గెలిచిన బాగానే ఉంటది, ఇంకా రకరకాల స్టేట్లలో కాశ్మీర్లో గెలిచిన బాగానే ఉంటది, కేరళలో మన మిత్రపక్షము పోటీ అనేటువంటి పద్ధతిలో వాళ్ళు గెలిచినా బాగానే ఉంటది. ఎట్టొచ్చేందంటే ఎక్కడైతే ఓడిపోయినప్పుడు ఏం చెప్పాలా, ఓటర్ లిస్ట్ తప్పు, ఎవరి ఓటు వాళ్ళకు ఉన్నదండి. ఆయన బీహార్లో తిరిగినాడు, మోటార్ సైకిల్ మీద తిరిగినాడు, ప్రియాంక గాంధీ గారిని ఎక్కించుకొని తిరిగినాడు. ఏం జరిగిందండి? ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో కంప్లైంట్స్ రావాలి కదా, సుప్రీంకోర్టును కూడా మభ్య పెట్టేటువంటి పరిస్థితులపై ఎలక్షన్ కమిషన్ ఉంటుందా? అంటే కేవలం బీజేపీకి అనుకూలమైనటువంటి ఓట్ల లిస్ట్ లో ఉంచుతున్నారు, మిగతా కాంగ్రెస్ అనుకూల ఓట్లన్నీ కూడా తీసేస్తున్నారు. ఇలాంటి కుట్ర చేసే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అది అర్థరహితమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి రాహుల్ గాంధీ ప్రకటన తీవ్రంగా ఖండించవలసింది. ఆయన ఏం మాట్లాడతాడో ఆయన తెలియదు, వాషింగ్టన్ పోయి ఏం మాట్లాడతాడో తెలియదు, కెనడా పోయి ఏం మాట్లాడతాడో తెలియదు, మరి ఎక్కడ ఇంగ్లాండ్ పోయి ఏం మాట్లాడతాడో తెలియదు. ఇక్కడ మాట్లాడినటువంటి విషయాలు అంతర్గత విషయాలు అక్కడ మాట్లాడుతుంటాడు. అదే ఆయనకు ఉండేటువంటి సంస్కృతి సంస్కారము. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనే వ్యక్తి ఈ దేశానికి సంబంధించినప్పుడు మన ఇంటి విషయాలు అంటే మన ఇంట్లో మాట్లాడుకుంటాం మేడం, పక్కింటికి పోయి పక్కింటి వాళ్ళందరినీ పిలిచి చెప్తామా? కాబట్టి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు ఒక గుదిబండ తయారైనాడు, ఎట్టి పరిస్థితుల్లో గెలిచేటువంటి పరిస్థితి. అందుకంటే ముందే బీహార్లో ఓడిపోతామని తెలిసిన తర్వాత మొదలే చేతులెత్తేసి ఇక చెప్పడం ఏది, అది దొంగ ఓట్లు చోరని. ఏం చోరండి? ఇంతకుముందు చోరీ మాట్లాడినటువంటి పద్ధతుల వల్ల అనేక అక్షింతలు కోట్లు కానీ ఇతరత్ర కానీ వేసినటువంటి దానికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు, చెప్పాలి కదా. ఇప్పుడు ఎలక్షన్కి అవుతున్నారు, అంతా 15-20 రోజుల ఎలక్షన్ సరిపోతుంది. మరి ఏ లిస్టులు ఎవరి ఓట్లు రాలేదని చెప్పాలి కదా. ఆయన చెప్తే కదా తెలిసేది. అందరి ఓట్లు అందరికి ఉన్నాయి మేడం, ప్రజలు నమ్ముతున్నారు. నా ఓటు నాకే ఉంది, నా ఓటు కార్డు నాకే ఉన్నది, ఇదేంది ఓటు దొంగ. ఇక్కడ కూడా ఏం చేసినారు, తెలంగాణలో ప్రతి గ్రామాల నుంచి 100 మందితో సంతకాలు. ఏమైందో నాకు తెలియదు, మానవతరాయ్ గారు చెప్పాలా. అదో ప్రయత్నం చేసినారు. ఎవడి ఓటు ఎవరికి ఉందని అందరికి ఓట్లు ఉన్నాయి. ఏదైనా ఓటు ఎవరిదైనా మిస్ అవుతుంది అది వేరే సంగతి. వాళ్ళు అనేక రకాలుగా నిబంధనలకు లోబడి వాళ్ళు ఉండాలా. వాళ్ళు ఏంటంటే బీహార్లోను, అక్కడ అస్సాంలోను, బెంగాల్లోను, ఇతర ప్రాంతాల నుంచి మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి దొంగ ఓటర్లను నమోదు చేసేటువంటి పరిస్థితులు ఉన్నది. సరే, ఆధార్ కార్డు ప్రకారంగా నమోదు చేయకూడదు అన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. నేను ఏమంటున్నా అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి, రోజా గారు, భారత పౌరుడైనటువంటి వ్యక్తికే ఓటు ఉంటుంది, భారత పౌరుడు దానికి ఓటు ఉండదు. భారత పౌరుడనా కాదా అనేటువంటి దాని కింద అన్ని దొంగ. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్లో వాళ్ళకి తెలుసు ఓల్డ్ సిటీలో ఎక్కడుంది, చంద్రాయనగుట్ట, బాలాపూర్, అదంతా మా ప్రాంతం లోపల మా ప్రాంతానికి చెందినటువంటి ఆ మహేశ్వరానికి చెందినటువంటి మరి శ్రీరాములు యాదవ్ గారి మీద దాడి పెట్టే పరిస్థితి వచ్చింది. ఆయన ఎంక్వైరీ చేయాలా అనేటువంటి దానికి కొంత ప్రయత్నం చేసినప్పుడు. కాబట్టి అటు వచ్చేసినారు పూర్తిగా విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వచ్చేసి ఇవాళ ఇక్కడ సహాయం చేస్తున్నారు. సహాయం చేసేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు పట్టణంలో వాళ్ళందరూ. మరి అది అట్లాగే ఉంటుందా? కాబట్టి భారత ప్రభుత్వం కానీ సంబంధం లేదు దీనికి. ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ఓట్ల సర్వే రివిజన్ ఏదైతే స్పెషల్ రివిజన్ ఉందో ఆహ్వానించాలా, తప్పులుంటే సరిదిద్దాలా, తప్పులుంటే సరిదిద్దుకునేటువంటి దాంట్లో క్రమాల్లో ఏదైనా జరిగితే చెప్పాలా. ఇప్పుడు తెలంగాణలో అయినప్పుడు అన్ని బయటకు వస్తాయి. కాబట్టి వాళ్ళ ఒక ప్రచారాన్ని తెలంగాణలో కూడా దొంగ ఓట్లు ఉన్నాయనే కదా వాళ్ళు గెలిచినప్పుడు 64 సీట్లు గెలిచినప్పుడు దొంగ ఓట్లు లేవు. మేము 8 సీట్లు వాళ్ళు 8 సీట్లు గెలిచినప్పుడు దొంగ ఓట్లు ఏం చెప్తారు? కర్ణాటకలో గెలిచినప్పుడు దొంగ ఓట్లు లేవు. ఉంటుంది అనేది ఎక్కడైనా ఏదో ఒక దాంట్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు రకరకాలు ఉంటుందండి. ఒక ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుడు ఒక 2 సంవత్సరాల లోపల అనేక ప్రాంతాలకు వెళ్తాడు, రకరకాలుగా ఉంటుంది. నాది కూడా 2 ప్రాంతాల్లో ఓటు ఉండే, నేను ఒకటి తీసేసేసిన, చాలా కాలం తర్వాత తీయించడం జరిగింది. అట్లాగే నేను చెప్పినప్పుడు కూడా తీయలేదు. రకరకాల విషయాలు మనకు దృష్టికి వస్తున్నటువంటి పరిస్థితుల దొంగ ఓట్లు అనేటువంటి విష ప్రచారాన్ని రాహుల్ గాంధీ గారు ఎంత తగ్గించుకుంటే ఆయనకు మంచిది అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మీ దృష్టి ప్రజలకు తీసుకొస్తున్నట్టు. మానవతరాయ్ గారు, ఈ సర్ ద్వారా నకిలీ ఓట్లను పరిశీలిస్తారు, తొలగిస్తారు. ఓటర్ల జాబితాలో ఏమైనా తప్పులు తడకలు ఉంటే కూడా వాటన్నింటినీ సవరించడమే ఈ సర్ ప్రధాన ఉద్దేశం కదా. మరి ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? రాహుల్ గాంధీ గెలవలేక ఈ రకంగా బట్టగాల్చి మీదేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే బీజేపీ పైన విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు ఈ ఓటర్లు వాళ్ళు ఎట్లుందంటే బీజేపీ వాళ్ళకు కావాల్సిన చోట అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక వ్యూహాత్మకంగా గుజరాత్ కానీ పెద్ద పెద్ద రాష్ట్రాల్లో వాళ్ళు గెలుస్తారు. తెలంగాణ ఈ దక్షిణాదిలో వాళ్ళకి బలం లేదు కాబట్టి కావాలనే దాన్ని మాయ చేసే ప్రయత్నాలు అంటే చూడండి. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి దాదాపు ఎన్ని ఓట్లు తేడా వచ్చినాయి? లక్షలాది ఓట్లు తేడా వచ్చినాయి.
కాబట్టి నేను ఏమంటానంటే అసలు ఈవీఎంల ప్రక్రియ తప్పు. పాశ్చాత్య దేశాలు ఎక్కడ కూడా బ్యాలెట్ పేపరే వాడుతున్నారు. పాశ్చాత్య దేశాలు 20 పార్టీలు అంతకుముందే పార్లమెంట్ ఎన్నికల ముందే 23 పార్టీలు కలిసి బ్యాలెట్ పేపర్లు పెట్టమన్నారు. దుర్వినియోగం అవుతుంది, ట్యాంపరింగ్ అవకాశం ఉందని చెప్పి జపాన్ లాంటి పెద్ద జర్మనీ లాంటి దేశాలు కూడా తేల్చి చెప్పేసినాయి. అది చేయకుండా మాట్లాడితే వీళ్ళ మాయాపాచకలేసి బీవీఎంల మాయాపాచకలేసి రాహుల్ గాంధీని అరణ్యవాసం పట్టిస్తున్నారు, బాట పట్టిస్తున్నారు. వాస్తవంగా రాహుల్ గాంధీ బలం పెరుక్కుంటూ వస్తుంది. అందుకే బీహార్లో ఏమైంది, బీహార్ గురించే మాట్లాడదాం మనం, దేని గురించి మాట్లాడొద్దు. ఎన్నికల ముందు 22 ఏళ్ల తర్వాత మొత్తం జరిగినటువంటి దాంట్లో మొదట 7,89,000 ఓటర్లు ఉంటే అందులో 65 లక్షల మంది తొలగించారు. 65 లక్షల మందిలో అర్హులు కూడా ఉన్నారు, బతికున్నారు, చంపేశారు. కంప్లైంట్ రాలే కదా, కంప్లైంట్ ఏం రాలేదని చెప్తోంది కదా. నిరూపించడం బతికున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపించడం. అయితే సుప్రీంకోర్టు కూడా ఏం చేసిందంటే వీళ్ళు అర్హుల జాబితా 11 కార్డులు పెట్టారు. అందులో ఆధార్ లేదు, రేషన్ కార్డు లేదు, ప్రజల దగ్గర ఉండే గుర్తింపు పత్రాలు ఏవైతే ఉండవో ఇవే లేవు. అంటే పాస్పోర్ట్లు, ధనవంతులు, శ్రీమంతులు, కులదులు, విద్యా సంబంధమైనటువంటి ధృవజ్ఞాన పత్రాలు, ఇట్లాంటి రకరకాల కొర్రీలు పెట్టి ఓటు తొలగించారు. అయితే చివరికి ఏమైంది, సుప్రీంకోర్టులో వెబ్సైట్లో పెట్టమన్న తర్వాత చివరికి ఇప్పుడు 7,42,000 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ ఎంతమంది అంటే 65 లక్షల్లో 21,53,000 మంది ఓటర్లుగా నమోదయ్యారు. మరి ఇది ప్రతిపక్షాల విజయం కాదా, రాహుల్ గాంధీ విజయం కాదా? ఎట్లా వచ్చారు మరి 65 లక్షల మంది 21 లక్షల మంది ఎట్లా చేరారు చెప్పండి, దానికి సమాధానం ఉందా? కాబట్టి చేయాలా, ఎప్పుడైనా మంచిదే. మేము సమీక్ష చేయాలా. ఓటర్ల జాబితా చనిపోయిన వెంటనే మరణ ధృవీకరణ పత్రాలు తీసుకొని మార్పులు చేర్పులు అనేది ఉండాలా. ఇవాళ 22 సంవత్సరాల తర్వాత ఈ ప్రక్రియ మళ్ళా కొనసాగుతుంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే పారదర్శకంగా చేయండి, దొడ్డిదారులు చేయకండి, మీకు అనుకూలంగా మార్చుకోకండి అని మేము చెప్తున్నాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పింది నిజమైంది. బెంగళూరులో కానీ ఎక్కడ కానీ మహారాష్ట్రలో కానీ దానికి సమాధానం ఉండదు. అప్పుడు ఈ సీసీ పోటీలు ఏమంటే ఎందుకు ఇయ్యారండి అసలు? ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ దాని నిబంధనలే మార్చేశారు. 40 రోజుల తర్వాత అడిగితే ఇవ్వం అంటే ఏంది అసలు? ఎందుకు ఇవ్వరు? మేము దొంగతనం చేశారు తప్పించుకోవడానికి? సీసీ ఫుటేజ్ ఎన్నికలు జరిగితే జాబితాలు అయిన తర్వాత ఎవరున్నారో ఏందో చూద్దామని చెప్పి అడిగితే సీసీ ఫుటేజీలు ఇవ్వరు, అబద్ధాలు ఆడతారు. ఎన్నికల సంఘం మళ్ళీ బెదిరింపులు దిగుతుంది, అఫిడవిట్లు ఇవ్వండి అని అంటది. గతంలో మరి బీహార్లో ఫిర్యాదులు చేశారు, 18 లక్షల మంది మొత్తం ఫిర్యాదులు చేశారు. అప్పుడు మరి దానికి ఏమైనా సమాచారం వచ్చిందా, సమాధానం వచ్చిందా? ఏమి రాలేదు. కావాలని ఎన్నికల సంఘాన్ని చేతిలో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఉత్తరాది రాష్ట్రాల్లో నెగ్గుకుంటూ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగతా ఇప్పుడు 9 రాష్ట్రాల్లో ఇంకా 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ ప్రక్రియను చేపట్టబోతున్నారు. మరి ఏం చెప్తారు? మేమేమంటాం, చేయటం మంచిదే కాదంటే భారత రాజ్యాంగంలో 324 నిబంధన చెప్తుంది సవరించాలి అని చెప్తుంది. ఆ సవరణకు అనుకూలంగా సవరణ పేరుతో వేరే వ్యక్తుల పేరు మీద భారతీయ పౌరుల ఓట్లు తొలగించకండి, భారతీయ పౌరుల దగ్గర లేని గుర్తింపు పత్రాలు పెట్టకండి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనే కదా ఆధార్ కార్డు పెట్టింది. అంతకుముందు ఎందుకు పెట్టలేదు? మరి ఆధార్ కార్డు కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత 65 లక్షల ఓట్లలో 21,50,000 ఓట్లు చేరిని. మళ్ళా వాళ్ళు ఎట్లా అర్హులయ్యారు మరి దానికి? అంటే కావాలని కుట్రపూరితంగా దుర్మార్గంగా బీజేపీ నేను అన్న కదా మాయాపాచకలు, శకుని మాయాపాచకలు వేస్తుంది. అంటే ఒక చోట వాళ్ళకు అనుకూలమైన చోట్ల ఓటు తొలగించడం, వాళ్ళకు అనుకూలం లేని ఓట్లు వాళ్ళకు అనుకూలం చోట్ల ఓట్లు పెంచడం, అంటే తొలగించడం. ఈ విధంగా ఈవీఎంలో శకుని మాయాపాచకలేసి ఇప్పటిదాకా గెలుస్తున్నారు. ఎల్లకాలం ఇవి ఉండదు. అసలు ఈ సంస్కృతే వద్దు. మేమే తీసుకొచ్చినాం. ఏం తీసుకొచ్చినాం? అసలు మేము దుర్వినియోగం చేసినట్లయితే రేపు మరి బీహార్ ఎలక్షన్స్ లో ఏం జరగబోతుందంటారు? ఏం జరగదండి. ప్రజలు కాంగ్రెస్ కూటమికే, మహాగఠబంధన్కే ఓటు వేయబోతున్నారు, గెలిపించబోతున్నారు. ఎందుకంటే 21 లక్షల పైసలకు ఓట్లు చేర్చారు మళ్ళా. అంటే ఈ విధంగా వాళ్ళకి అనుకూలం లేని ఓట్లన్నీ ఈ పేరుతో తొలగించొద్దనే మా యొక్క విన్నపం. అంతే. మేమేం అక్రమాలను రోహింగ్యాలను తీసేయమంటున్నాం. అక్రమ వలసదారులు ఎవరైనా భారతీయ పౌరులుగా ఓటర్ నమోదులో గుర్తింపు పొందితే తీసేయమంటున్నాం. వాళ్ళ పేర్లు చెప్పి భారతీయ పౌరులను అంటే గుర్తింపు పత్రాలు కొన్నిటిని తీసేసి భారతీయ పౌరుల ఓట్లు కొల్లగొట్టొద్దు. వాళ్ళ ఓట్లు తొలగించిన తర్వాత ఆ ఓట్లతో మీరు గెలిచి ఇక మేము గెలిచినాం అని చెప్పి సంబరపడితే కుదరదు. ప్రజాస్వామ్యంలో అది తాత్కాలికమే.
సత్యమేవ జయతే, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ తెలంగాణ అయినా ఏదైనా, ఇందుకు మొన్న జూబ్లీ తెలంగాణ మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం మానవతారే గారు, మళ్ళీ తెలంగాణ దగ్గరికి వస్తాను, మళ్ళీ వస్తాను. సో నిఖిల్ ఒకసారి తెలంగాణలో మొన్న అన్నారు కదా, ఒక ఇంట్లో 43 ఓట్లు వేరు, ఒక అపార్ట్మెంట్ లో బహుళ భవనంలో బహుళ అంతస్తుల భవనంలో 43 కాదు 100 కూడా ఉంటాయి అపార్ట్మెంట్ లో. ఓకే, దాన్ని మసిపోయి ఎవరు హయాంలో చేరిని అంత పెద్ద బహుళ అంతస్తు భవనం ఏం కాదనుకుంటా కదా అది. యా, మాట్లాడదాం తెలంగాణలో ఓట్ల గురించి మాట్లాడదాం. నెక్స్ట్ నిఖిల్ రావు గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. ఎస్ నిఖిల్ రావు, ఈ మొత్తం వ్యవహారము మనం ఒక్కసారి కొంచెం డీప్గా పోయి చూస్తూ ఉంటే దాదాపుగా 7 దశాబ్దాలు అయిపోయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఇంకా కూడా దీంట్లో నకిలీ ఓటర్లు ఉన్నాయి. అంటే భారత వ్యవస్థను, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ, అటువైపు పార్లమెంటుకు కానీ ఎన్నుకునే వాళ్లకు సంబంధించిన అత్యంత కీలకమైన ప్రక్రియ ఈ ఓటింగ్. దీనికి సంబంధించి 7 దశాబ్దాల తర్వాత కూడా ఇంకా దీంట్లో నకిలీ ఓట్లు ఉన్నాయి, డబుల్ రిజిస్టర్డ్ ఓట్లు ఉన్నాయి, ఇట్లాంటివి చెప్పుకుంటూ ఈ ప్రాసెస్ ఇంకా కూడా కంటిన్యూ అవుతున్నందుకు, ఒక్కసారి నాయకత్వం వహిస్తున్నందుకు అన్ని రాజకీయ పార్టీలు సిగ్గుపడాల్సిన అవసరం కొంచెం అన్న ఉంది. భారత ప్రజలంతా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు. సరే, ఆ విషయం పక్కన పెడితే దానికి సంబంధించి రాహుల్ గాంధీ గారేమో ఓట్ చోరీ అంటా ఉన్నారు. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక ప్రక్రియ తీసుకుంది. వాళ్ళు ఈ రోజు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే 65 లక్షల ఓట్లకు లెక్క తేలలేదు, అవి తీసేసినాము అని చెప్పిండ్రు. ఆ 65 లక్షల్లో దాదాపుగా 22 లక్షల మంది మరణించిండ్రు, 36 లక్షల మంది వలసపోయిండ్రు, ఇంకొక 7 లక్షల మందికి సంబంధించి వాళ్ళ ఫోటోలు ఇవన్నీ సరిగ్గా లేవు అని చెప్పిండ్రు. సో 65 లక్షల ఓట్లు అంటే ఎంతమందిని, ఎన్ని ఎన్నికలను, ఎన్ని స్థానాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది? ఈ రోజుకు దాన్ని పట్టుకొని మనం నడుస్తూ ఉన్నాము. ఒకటి, రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత ఇటువంటిది జరగడం నిజంగా కూడా వెల్కమ్ చేయాల్సిన సిచ్యువేషన్. దానికి సంబంధించి తెలంగాణలో ఏం జరిగిందనేది మళ్ళీ సపరేట్గా చూద్దాం. కానీ తెలంగాణ కన్నా ముందు మన పక్కన అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిండ్రో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇదే కర్ణాటకలో వాళ్ళు ఎట్లా గెలిచిండ్రు? మరి వాళ్ళకు సంబంధించే వాళ్ళ కర్ణాటక ప్రభుత్వంలో ఉన్నటువంటి కేఎన్ రాజన్న అనే మంత్రి చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మేమున్నప్పుడు కూడా ఈ ప్రక్రియ మొత్తం నడిచింది, మేమున్నప్పుడు కూడా ఇటువంటివన్నీ జరిగినాయనంటే హడావిడిని డీకే శివకుమార్ గారు పరిగెత్తిండ్రు వాళ్ళ దగ్గరికి. ఇదే హడావిడిన కర్ణాటకకు సంబంధించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు పరిగెత్తిండ్రు, వాళ్ళ మంత్రినే అని చెప్పి. వాళ్ళ మంత్రి అంత అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ఆ మంత్రిని తీసేస్తామన్నారు, ఇంకోటి అన్నారు. గెలిచిన చోటేమో ఒకలాగా, వాళ్ళు గెలిచిన దగ్గర ఒకలాగా, గెలవని దగ్గర ఒకలాగా. వాళ్ళకి సంబంధించి స్వయంగా ప్రభుత్వంలో మంత్రి చెప్పింది, ఇది వాళ్ళ పార్టీ నాయకుడు చెప్పింది కాదు. సరే, ఈ విషయం ఆ మంత్రిని ఇప్పటి వరకు కూడా తీసేసిన పరిస్థితి పోలేదు. పోనీ తను అన్న విషయాల మీద విచారణ చేసిన పరిస్థితి. సరే, ఆ విచారణ మొత్తం అటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో, ఎలక్షన్ కమిషన్ స్థాయిలో జరగాలి కాబట్టి అది జరిగిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ దీనిలోనే వాళ్ళ మంత్రులు ఏదైనా మాట్లాడినా కూడా పెద్ద తీసేసిన దాఖలాలు ఎక్కడ లేవు, వాళ్ళు పట్టించుకోరు అసలు. నిన్న మొన్న తెలంగాణలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం మనము. అటువైపు బీహార్లో 65 లక్షలకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే భారతదేశం వ్యాప్తంగా ఇంతమంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకునే దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మొత్తం సమాజం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ ఎలక్షన్ కమిషన్ని నడుపుతుంది ఎవరు? ఇప్పటి వరకు కూడా ఈ 7 దశాబ్దాల నుండి ఒకవైపు 4-5 దశాబ్దాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు దాదాపుగా 20 సంవత్సరాల నుండి, అంటే గతంలో ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు దాదాపుగా ఒక 13-14 ఏళ్ళు, ఇదంతా భారతీయ జనతా పార్టీ. ఈ 2 పార్టీలే కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంకి ప్యారలల్ గా పనిచేసేటటువంటి ఎలక్షన్ కమిషన్ నడుపుతా ఉన్నాయి. ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయినరు అంటే 40 ఏళ్ళు మీరు అధికారంలో ఉండడానికి కూడా అదే ఎలక్షన్ కమిషన్ ఇటువంటి వ్యవహారాలు చేస్తూనే మీరు గద్దెరెక్కిండ్రు కదా. ఈ రోజు ఈ 15 ఏళ్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అదే చేస్తున్నట్టు కదా. చాలా స్పష్టంగా కళ్ళగట్టినట్టు ఎలక్షన్ కమిషన్ నిజాలు బయట పెట్టింది కదా. సో అట్లీస్ట్ ఇప్పుడు ఏదైతే ఈసీ చేస్తుందో మొత్తం దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నారు, దీన్ని మీ పార్టీ స్వాగతిస్తుంది? దీన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాము. మొత్తం భారతదేశంలో ఎక్కడ ఇటువంటి వాళ్ళు ఉన్నా కూడా దాన్ని ఇమ్మీడియట్ గా ఏరేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. రెండోది ఏం జరుగుతూ ఉందంటే, కొన్ని బంగ్లాదేశ్ కానీ మిగతా దేశాలతో ఎక్కడైతే బార్డర్ షేర్ చేసుకుంటా ఉన్నామో వాళ్ళు దర్జాగా మన ప్రాంతంలోకి వచ్చి, మన భూభాగంలోకి వచ్చి, మన దగ్గర ఆధార్ కార్డు తీసుకొని, ఓటర్ ఐడి తీసుకొని ఇన్ని చేస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాము? వాళ్ళు వచ్చి మన దగ్గర ఉన్న ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, మన దగ్గర బాంబ్ బ్లాస్టులు చేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తూ ఉంటే మన బార్డర్ సెక్యూరిటీ ఏం చేస్తూ ఉంది? భారత ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? భారత ప్రభుత్వం కదా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు, నిన్న కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకెవరైనా రావచ్చు. ఎవరైనా కూడా భారత జనాలకు సంబంధించిన విషయం కాబట్టి ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. దీనికి సంబంధించిన అధికారులు ఎవరున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. గెలుపోవటంలో కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉంటాము, 40-50 ఓట్లతోని కూడా తారుమారైన పరిస్థితులు భారత
ప్రభుత్వంలో చూసాం. అలాంటప్పుడు ఇలాంటి ఒక్క ఓట్లు ఓటుతోని చాలా కూడా కీలకమైనవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గెలుపోవడంలో తారుమారైన పరిస్థితులు మనం చూసినాము. ఈ రోజు ఈ 65-70 లక్షలు దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఎవరిని మనం ఈ రోజు అసెంబ్లీకి పంపుతా ఉన్నాము? ఇటువంటి దొంగ ఓట్లను క్రియేట్ చేయగలిగిన వాళ్ళే అసెంబ్లీకి పోతారు అంటే అందరూ అదే పనిలో ఉంటారు కదా. కేవలం దాని విధంగానే నడుస్తూ ఉంటుంది కదా. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం నడిపిన రెండు పార్టీలు కూడా కొంచెమన్నా సిగ్గుపడుతూ ఇమ్మీడియట్గా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి దొంగ ఓట్లు మొత్తం ఏరివేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి సపోర్టివ్గా ఉన్నారా ఆ ఓటర్లు, లేదంటే ఇంకో పార్టీకి సపోర్టివ్గా ఉన్నారా, ఇవన్నీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ పూర్తిగా విచారణ చేసి పూర్తి స్థాయిలో దొంగ ఓటర్లను మొత్తం కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. రైట్, ఇక రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్. రైట్, ఇక రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, నిన్న బీహార్, రేపు తమిళనాడు, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ ఇలా చాలా చేపట్టబోతుంది 9 రాష్ట్రాల్లో. మోడీ సర్కార్ ఈ ఓటర్ల సవరణ వ్యూహం ఏంటంటారు? దేశవ్యాప్త సమగ్ర ఓటర్ జాబితాలో ఓట్ల వడపోతగా చూడాలా మనము, లేదంటే ఓట్ల తొలగింపుగా చూడాలా? ఈసీ నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? రోజా గారు, మీకు అట్లాగే వెంకటరెడ్డి గారికి, మానవతరాయ్ గారికి, యువమిత్రులు నిఖిల్ అజ్ఞాని గారికి నమస్కారం. రాజనీతి ప్రేక్షకులకు కూడా. ప్రశ్న తప్పైతే జవాబు తప్పుస్తుంది. మీరు నాకు తప్పుడు ప్రశ్న వేసినారు. ఏం ప్రశ్న? మోడీకి ఏం సంబంధం నేను అడుగుతున్నా. ఇప్పుడు మీ భార్యని ఇప్పుడు మీరు కొడుతున్నారా మానేశారా అని రెండే. కొడుతున్నా మానేసా చూస్తే స్పష్టంగా చెప్పమంటే కొడుతున్నా అన్న తప్పే, మానేసినా అంటే అంతకంటే తప్పు. ఇద్దరు కొట్టినట్టు లెక్క. అట్లాంటి ప్రశ్న నాకు మీరు వేశారు. ఏం హాస్యంగా చెప్తున్నాను తప్పుగా. నేనేమంటున్నాను రోజా గారు, ఇప్పుడు మోడీకి ఏం సంబంధం, లేకుంటే రాహుల్ గాంధీకి ఏం సంబంధం? ఎలక్షన్ కమిషన్ సార్ పేరు మీద 21 ఏళ్ల తర్వాత లెక్క పెడితే 2002 తర్వాత 4 దాకా 3 ఏళ్ళు నడిచింది కనుక సుమారు 25 సంవత్సరాల తర్వాత రిజల్ట్ మొదలుపెట్టింది. దీన్ని ఆహ్వానిస్తున్నాను నేను, పార్టీలకు అతీతంగా ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదటి. రెండోది ఏమంటున్నానంటే, ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు? 20 ఏళ్ళు దాకా ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2004 నుంచి 2004 వరకు వాజ్పేయి గారు ఉన్నారు. ఆ తర్వాత 2004 అంటే వాజ్పేయి గారి హయాంలో జరిగినట్టే కదా సార్ రివిజన్ అయితే. తర్వాత 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మన్మోహన్ సింగ్. తర్వాత 14 నుంచి ఇప్పటిదాకా 11 ఏళ్ళుగా వీళ్ళు ఉన్నారు. ఇలా పాపం తలా పిడికాడు కదా. పోనీ నిజంగానే ఎన్నికల కమిషన్ నియంత్రించుకుంటే 2 పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళన్న వీళ్ళని చేయాలి కదా, చేయలేదు. అంటే ఎన్నికల కమిషన్ వీళ్ళ చేతులు లేదు అనుకుంటే ఎన్నికల కమిషన్ ఎందుకు తప్పు చేసింది అంటున్నా నేను. లైవ్ అక్రమ్ ఒకటి చూసిన నేను. ఇవాళ జ్ఞానేష్ కుమార్, నేను ఎలక్షన్ కమిషన్ కూడా నేను మాట్లాడతా, వాళ్ళు చేసిన తప్పులు కూడా చెప్తా, నేను 2 చెప్తా. కానీ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ పరిధిలో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఆర్ఓలు, ఏఆర్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్లు పనిచేస్తారు. కానీ గతంలో రాజకీయ పార్టీలకి ఓటర్ లిస్టులో ఉన్న శ్రద్ధ ఇప్పుడు పోయింది. ఎందుకు పోయిందని చెప్తాను నేను. గతంలో రాజకీయ పార్టీకి సిద్ధాంతపరంగా కార్యకర్తలు ఉండేవాళ్ళు. నేనైతే ఎన్నికలు పోటీ చేసినప్పుడు వాళ్ళు రూపాయి తీసుకుంటే వాళ్ళే పనిచేసిండ్రు. ఎన్నికల ఓటర్ లిస్టులో 1వ నెంబర్ నుంచి 3500 ఓట్లు ఉంటే లాస్ట్ నెంబర్ వరకు చెప్పేవాళ్ళు. ఇది గతంలో రాజకీయ పార్టీల చరిత్ర, రాజకీయ పార్టీల కార్యకర్తది. ఇవాళ పోలింగ్ చిట్లు పంచేది లేదు వీళ్ళకు. ఓటర్ల సంఖ్య తెలియదు. కిరాయి గుండాలను మాట్లాడుకొని రాజకీయ పార్టీలన్నీ కూడా 50 మంది ఊరవతలు కూర్చుంటారు. ఎవరు వస్తే వాళ్ళ జెండాలు పట్టుకుంటారు, ప్రచారం చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. కొన్ని పార్టీలు కమిటెడ్ ఓటర్ అస్సలు లేరంటలేను, కానీ 100% ప్రచారం ఇట్లా జరుగుతున్నాయి. ఇక్కడికి వస్తాను నేను. ఎస్ఐఆర్ని ఆహ్వానించుకుంటున్న ఎస్ఐఆర్ లో ఉన్న మంచి చెప్తా, చెడ్డ చెప్తా. ఎస్ఐఆర్ ని ఇప్పుడు 12 రాష్ట్రాలు అంటే 3 కేంద్ర పాలిత ప్రాంతాలు, 9 రాష్ట్రాలు చేస్తున్నారు. ఇంకా నయం, నాకు కొంచెం భయం ఉండే. ఆ దక్షిణాది రాష్ట్రాలు కేవలం ఎన్నికలు జరుగుతున్న 6 రాష్ట్రాల్లో చేసిన అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మోడీ గారి మీద ఆరోపణ చేసేవాడు వీళ్ళు. నేనేమంటున్నాడు, ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఆధార్ కార్డు తెస్తా అన్నదేమో కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ, కభీనయ్ అన్నది. ఇదే మోడీ గారు జిఎస్టీని పూర్తి వ్యతిరేకించి మాట్లాడిన సందర్భం చూసినాం. నేను 3 చెప్తున్నాను. జిఎస్టీని వాళ్ళు తెస్తా అంటే వీళ్ళు వద్దంటారు, వాళ్ళు ఆధార్ కార్డు తెస్తా అంటే వాళ్ళు తెస్తా అంటే వీళ్ళు వద్దంటారు. ఈ 2 పార్టీలే కదా అధికారంలో దేశంలో ఇప్పటిదాకా. 3 రైతు చట్టాలు కాంగ్రెస్ పార్టీ 2019 మేనిఫెస్టోలో పెట్టింది. వాళ్ళు మేనిఫెస్టోలో పెడతారు, వీళ్ళు చేస్తేనే వద్దంటారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. ఇది 3 ద్వంద్వ ప్రమాణాలకి ప్రత్యేక అంటున్నాడు. ఇక చెప్తాను. రెండోది ఈవీఎంల సంగతి చెప్తున్నాడు. అనుమానాల పునాదుల మీద మీరు ఇటువంటి కేసు తీసుకొస్తే మరొకసారి చెల్లదని కొరడా జులిపించి సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఇప్పుడు కొత్తగా ఓటు చోరీ మాత్రం ఈ పార్టీలు అని చెప్తున్నారు. ఓటు చోరీ అంటున్నారు. రెండోది కూడా చెప్తున్నా. ఉదాహరణకు పిఆర్ఎస్ కూడా ప్రాంతీయ పార్టీకి తక్కువ పాపం లేదు, వీళ్ళది కూడా చెప్తాను నేను. వీళ్ళు మొన్నటి దాకా కేటీఆర్ గారు ఏమన్నాడు, బ్యాలెట్ పేపర్లే కావాలన్నాడు. మరి మీరు 2 సార్లు ఎట్లా గెలిచిండ్రు? ఈవీఎంతో కదా. మీరు గెలిచినప్పుడు ఈవీఎంలు కరెక్ట్ అట, మొన్న ఓడిపోయింది కనుక బ్యాలెట్ పేపర్ కరెక్ట్ అంటున్నారు, ఈవీఎం తప్పు అంటున్నారు. అంటే అన్ని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు 2 కూడా ఈవీఎంల మీద వాళ్ళ ఆడలేక మధ్యలో ఓడినట్టు, వాళ్ళు గెలిచినప్పుడేమో తమ గొప్ప, ఓడిపోతే
ఈవీఎంలో తప్పు అంటున్నారు. ఈ ఈవీఎంల కథ ఒడిచిపోయింది కదా. ఇప్పుడు కొత్తగా ఈ ఓటర్ చోరీ గురించి వస్తున్నది. బీహార్ లో 60 లక్షల మంది ఓటర్లు తీసేస్తే నిఖిల్ చెప్పలేకపోయింది 23 లక్షల మంది కొత్తగా చేరినట్టు కూడా మళ్ళా అంటున్నాను. అవును. అంతేకామ్మా విదేశీస్తులు ఉన్నారనేది మన తెలంగాణ మంచి ఉదాహరణ. చెన్నంనేని రమేష్ గారు జర్మనీ పౌరసత్వంతో దుర్మార్గంగా 3 సార్లు బీఆర్ఎస్ గెలుపొందింది కదా. ఆది శ్రీనివాస్ చాలా ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఆయన ఏం చేయాలి, విదేశాలకు పోయి అరెస్ట్ చేసి లోపల పడేయాలి అంటున్నాడు చెన్నంనేని రమేష్. తప్పు కదా. 3 సార్లు అసెంబ్లీ ప్రాతినిధ్యం వహిస్తాడు, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఓడిన ఆయనేమో ఇప్పటికీ ప్రతిపక్షాలు 3 సార్లు ఉంటాడు. ఇప్పుడు గెలిపిండు కనుక న్యాయమైంది. అంటే ఆయన ఫైన్ వేసిండు, ఫైన్ సరిపోద్దా? దుర్మార్గం కదా. ఇది ఒక్క ఉదాహరణ చాలు. రోహింగ్యాలు అని పక్కన పెట్టిన రోజా గారు, ఈ ఒక్క ఉదాహరణ చాలు మన భారతదేశంలో విదేశీ ఓటర్లు ఉండడానికి చెన్నమనేని రమేష్ మంచి అట్టి ఏమైనా కానీ నాకేం సంబంధం ఉన్నారా లేరా? ఇక్కడ SIR లో జరిగే ప్రాసెస్ చెప్తాను నేను. చాలా మంచి ప్రాసెస్ అండి. నేను 99 నుంచి ఎన్నికల నిఘా వేదికలు పనిచేస్తున్నా. 6 ఎన్నికలలో దేశమంతా తిరిగిన, ఒక్క రాష్ట్రంగా దేశమంతా తిరిగినా మనకు అన్ని ఎన్నికలు నేను చూస్తున్నామండి. ఇందులో మంచిది అని చెప్తాను. 2004 దాకా జరగలేదు కదా. 2004 నుంచి ఇప్పటిదాకా 21 ఏళ్ళు అయింది కదా. ఇప్పటికి చచ్చిపోయిన ఓట్లు ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే తప్పుడు ఓటర్లు ఇస్తూ మీరు అందరు గెలుస్తున్నారు కదా. ఓటర్ ఏమంటారు దాని అంటే మన ఎలక్టోరల్ కాలేజ్ అంటుంది. ఎలక్టోరల్ కాలేజీని సరిగ్గా నిర్వహించకపోతే ఓటర్ లిస్ట్ తప్పు అయితే మొత్తం తప్పనేట్టే కదా. ఈ తప్పుడు తడకలతో ఓటర్ లిస్ట్ మీకు గెలుస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రేపు నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 దాకా ప్రతి ఇంటికి ఫామ్ నెంబర్ 6 తీసుకొని పోతారు. రెండోది ఏం చేస్తారు, ఆ అయినాక నెల లోపల 3 సార్లు పోతారు బిఎల్ఓ అంటే ఎవరో ఆఫీసర్ అనే పేరు పెట్టినాడు. వాళ్ళు పోయేది ఎవరంటే ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయా వీళ్ళు బిఎల్ఓ. అట్లాగే బిఎల్ఏలు ఉంటారు. బిఎల్ఏలు ఎవరంటే పార్టీల ఏజెంట్లు ఉన్నమ్మా, బూత్ లెవెల్ ఏజెంట్స్. వీళ్ళు ఏం చేస్తున్నట్టు బూత్ లెవెల్ ఏజెంట్స్ సరిగ్గా ఉంటే ఓటర్ లిస్ట్ లో పేరు నమోదై ఎన్నికలకు వచ్చి పోలింగ్ బూత్ కి వెళ్ళి బండారు దత్తాత్రేయ గారు, మురళీమోహన్ గారు సినిమా యాక్టర్ నా ఓటు లేదని ఏడుస్తారు. అంటే వాళ్ళకి ఉండొద్దా, వాళ్ళకి బాధ్యత లేదా? గతంలో జరిగింది అదే కానీ అన్ని పార్టీలు చెప్తున్నాను. అందుకని ఇక్కడ ఏంటంటే ఓటర్ లిస్ట్ లో పేరు ఉందా లేదా చూసుకునే బాధ్యత పౌరులది. ఓటర్ లిస్ట్ లో తప్పుడు పేరు ఉంటే తీసేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కు ఈ పార్టీలకు ఏం సంబంధం లేదు. ఒకవేళ ఉండుంటే మీరు అందరూ తప్పు చేసినట్టే కదా. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా అంత పారదర్శకంగా ఈసీ పనిచేస్తోందా? విపక్షాలు మరి ఎందుకు అభ్యంతరాలు, విమర్శలు, ఆరోపణలు? అప్పుడు ఆయన కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పని బీజేపీ చేసింది గతంలో అంటున్నాను నేను. బీజేపీ ఈవీఎంల మీద ఆరోపణ చేసింది బీజేపీ కదా, ఈవీఎం తెచ్చింది కాంగ్రెస్ కాదా? మరి అప్పుడు వాళ్ళు గెలిచింది కదా. అంతేందుకమ్మా ఒక్క మాట చెప్తాను. ఈ 2014, 18, 19, 24 3 ఎన్నికలు జరిగినాయి కదా. 2014లో కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు వచ్చినాయి దేశవ్యాప్తంగా. ఈవీఎంలే తప్ప అనుకోండి, ఆ 44 కూడా రావద్దు. ఇంతకుముందు మానవతరాయ్ గారు మీరు కట్ చేసిన మానవతరాయ్ గారు ఒక మంచి విషయం చెప్పబోతున్నారు, చెప్పారు కూడా ఆయన కొంతవరకు. ఏమన్నానంటే అధికార పార్టీ ఎప్పటికి గెలిచేది కదా, మేము కనుక ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తుంటే బీజేపీ ఎట్లా గెలిచేది అంటున్నారు. అదే ప్రశ్న మీకు కూడా వస్తుంది. ఎందుకంటే అంతే కదా, రెండింటికి వస్తుంది కదా ప్రశ్న. అటు ఇటు ఉంటుంది, వైస్ వర్స, వన్ వే ట్రాఫిక్ గా. నేనేమంటున్నానంటే నిజంగానే ఈవీఎంల ట్యాంపరింగ్ కనుక ఛాలెంజ్ చేస్తున్నాను. మా బీవీ రావు మిత్రులు ఉంటే ఎప్పుడు ఈవీఎంలే మాట్లాడుతారు. నేను ఛాలెంజ్ చేసిన, ఆయన దాన్ని ఎలక్షన్ కమిషన్ కి మన కోర్టుకే ఛాలెంజ్ చేసిన. నేనేమంటున్నానంటే కింది స్థాయి బూత్ లెవెల్ గా ఈవీఎంల ర్యాండమైజేషన్ మొదలుపెట్టి జిల్లా రాష్ట్ర స్థాయి ర్యాండమైజేషన్ లో పాల్గొన్నామండి. ర్యాండమైజేషన్ లో ఎట్టి పొరపాటు జరగదమ్మా. మీకు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారంటే ఒకటి చెప్తా, నేను ఒక మనిషిని నేను ఆయుధం ఉపయోగించి చంపేస్తా అంట, చంపగలుగుతా అంట. ఎట్లా అంటే ముక్కు మూయాలి, ముక్కు మూస్తే వాడు కాలు చేతులు కొట్టుకోవాలి, చంపేయచ్చు. కాలు చేతులు గట్టేసి ముక్కు మూస్తే చచ్చిపోతాం. అది మన ముక్కు నాకు ఇచ్చినప్పుడు కదా వాడిని. ఈ ఈవీఎంలో కూడా ఇంటికి ఇస్తే ఆయన అన్నాడు, సార్ నా ఇంటికి ఇస్తే చేస్తాం ట్యాంపరింగ్. నీ ఇంటికి ఇస్తే ఎందుకు ఇస్తారు? ఈవీఎంలకు బయట లింకు లేవు కదా, మన సెల్ ఫోన్ కదా సిమ్ కార్డు ఉన్నట్టు దానికైతే లేవు కదా. ఈవీఎంల ట్యాంపరింగ్ అంత దుర్మార్గం. వాడు ఓడిపోతే ఈవీఎంల మీద గెలిస్తే తమ గొప్ప అంటున్నారు. దుర్మార్గంగా అన్ని పార్టీలు ఈ రాజకీయం చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ కూడా. మొన్న కేటీఆర్ కూడా అదే విమర్శ రాసింది. మన నిఖిల్ తెలుస్తున్నాయి, ఆ వ్యాసం కూడా పంపిస్తుంది మీకు. నేనేమంటున్నా అంటే ఇక్కడ SIR ను 3 రకాలు చూడాలి. ఒకటి దొంగ ఓట్లు. దొంగ ఓట్లు అంటే పేరు లేకుండా ఉంటాయి, కానీ చాలా తక్కువైనాయి అన్నమాట. 99 ఉన్నట్లు లేవు. ఇవాళ మొత్తం అన్ని మనకు బూత్ లెవెల్ మన రకరకాలుగా మనకు ఏమంటారు ఇన్వెస్టిగేషన్స్ అయిపోయినాయి. పూర్తిగా మనకు వెబ్ కాస్టింగ్ వచ్చింది, మొత్తం ఫోటోలు వచ్చినాయి. ఇప్పుడు కలర్ ఫోటోలు వస్తున్నాయి. ఏది అభ్యర్థులే కలర్ ఫోటోలు వస్తున్నాయి. 17 రకాల సంస్కరణలు తీసుకొచ్చారు కదా. ఈ దగ్గర జరిగే మొదటి ప్రక్రియ ప్రతి ఇంటికి పోతే ఫామ్ నెంబర్ 6 తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఫామ్ నెంబర్ 6 నింపిస్తారు. ఎవరైతే బియ్యగా ఉంటారో నింపరామని నింపిస్తారు. నింపించిన తర్వాత 2003లో కనుక వాళ్ళ పూర్వీకుల ఓట్లుండి, ఇప్పుడు ఆ ప్రశ్న కూడా వచ్చింది. మన లీగల్ చూసినట్టు మొత్తం ఏది మన ఎలక్షన్ కమిషన్ లైవ్ ఆయన ఒక ప్రశ్న వచ్చింది, నాకు ఉత్తరప్రదేశ్లో మా తల్లిదండ్రులు ఉంటారండి, నేను ఢిల్లీలో ఉంటా, నా ఓటు లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ నమోదు చేసుకుంటారు, నా పూర్వీకులు అక్కడ ఉంది కదా, మరి నన్ను ఎక్కడ నమోదు చేస్తారు అన్నారు. అంటే నాడు 2003 సంగతి చూసుకొని మీ పూర్వీకులు అక్కడ ఉన్నారు కనుక అక్కడ కాకుండా మీకు డిక్లరేషన్ తీసుకొని కొత్త మన ఐడెంటిటీ కార్డు తీసుకొని ఇటు చేస్తామన్నారు.
అసలు 2003 ప్రామాణికం ఎంత తీసుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్ తప్పేందంటే 2003 ప్రామాణికం ఎంత తీసుకుంటున్నారు. 2003 ఓటర్ లిస్ట్ ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు ఆన్లైన్ కొడితే వస్తాయట. అది కూడా అడిగినండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అడిగితే వాళ్ళు ఏమంటే ఆన్లైన్ కొడితే వస్తాయంటున్నారు. 2003 ప్రామాణికం కాకుండా కొత్తగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నా సూచన ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున ఫార్మ్ నెంబర్ 6 తీసుకెళ్తున్నారు కదా, అందరితో నెక్కియండి, మళ్ళీ కొత్త ఓటర్ లిస్ట్ తయారు చేసుకుందాం. 1952 లో తయారు చేసుకున్నట్టు ఏమైతే 2003 ప్రామాణికం తీసుకుంటే ఇప్పుడు నా ఆధార్ కార్డు హైదరాబాద్ ఉంటుంది, నా ఇల్లు హైదరాబాద్, నేను ఉండేది మా ప్రజ్ఞాపూర్లో ఉంటా, నేను ఆధార్ కార్డు అక్కడ అడ్రస్ ఉంటుంది, నేను ఇక్కడ ఉంటున్నా, ఇక్కడ ఓటర్ లిస్ట్ లో పేరు ఉన్నది నాకు, మరి నా ఆధార్ కార్డు పనికి రాదంటే రేపు కొత్త చిక్కులు తెస్తున్నది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏంటంటే 2 పొరపాటు చేసింది. ఆధార్ కార్డు పనికి రాదన్నది కోర్టు చూపిస్తే ఒప్పుకోలేదు. ఒక్క మాట, కోర్టు కూడా తప్పులు చేస్తున్నట్టు. సుప్రీంకోర్టు ఆధార్ కార్డు దేనికి పనికి రాదంటది, దీనికైతే పనికి వస్తుందంటది. మీరు బ్యాంకులో అకౌంట్ తెరవడం పనికి రాదంటది, ఇదే ఆధార్ కార్డు. అట్లానే సిమ్ కార్డు తీసుకొని పనికి రాదంటారు. దొంగలు సిమ్ కార్డు తీసుకొని దోపిడీ చేస్తుంటారు, దానికి పనికి రాదంటది. అట్లాగే ఆధార్ కార్డు పనికి రాదంటే ఆధార్ కార్డు ఎవరికి పడితే మనకి వచ్చినాయి కదా, మీకు పనికి రాదంటే వచ్చినాయి కదా అంటున్నాను నేను కదా. అంటే అట్లానే ఆధార్ కార్డుతో లింక్ అంటే అసలు సమస్య ఇచ్చి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఆ గుడుగుడు కొంచెం వాడుతుంది, ముఖ్య ఎట్లాంటి ఇట్లా తీపిస్తూ పెడుతున్నారు అంటున్నాడు. ఇవాళ చేయాల్సిన పని ఏంటంటే ఆధార్ కార్డు 1 నెంబర్ ఉంటుంది అమ్మాయి, 12 ఉండేది. బండారు రామ్మోహన్ రావు అని కొడితే నాకు 3 వెంకటరెడ్డి గారు చెప్పారు కదా, 3 చోట్ల ఓటు ఉంటే 2 చోట్ల పోతాయి, కానీ వట్టిగా పోవు. ఫామ్ నెంబర్ 7, 8 ఉంది కనుక వాళ్ళు ఏం చేస్తారో నోటీస్ పంపాలి. నోటీస్ ఇదివరకు ఫిజికల్ గా ఉండే, ఇప్పుడు ఫిజికల్ నోటీస్ అవసరం లేదు. ఫోన్ నెంబర్ లింక్ అయింది కదా మన ఓటర్ లిస్ట్ లో, ఫోన్ నెంబర్ కు ఒక మెసేజ్ వస్తుంది, మీ ఓట్లు 3 రామ్మోహన్ రావు గారు మీ 3 చోట్ల ఉన్నాయి, ఏది ఉంచాలని అడగాలి. వాడు అడిగితే అప్పుడు నా ఏది ఉంచుకుంటే అది ఉంచుకుంటా నేను అంటున్నాను. ఈ ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డు లింక్ లేకపోతే ఎట్లా జరగదు కదా. అంటే ఆధార్ కార్డు తప్పు అంటున్నారు కదా, మరి రేషన్ కార్డు కరెక్టా, లేకపోతే ఇంకా సుప్రీంకోర్టు అడిగింది మా ప్రశ్న, రేషన్ కార్డు కరెక్టా, అవన్నీ ట్యాంపరింగ్ చేయరాదా? ఇంకా గట్టిగా మాట్లాడితే వాటికంటే ఆధార్ కార్డే ట్యాంపరింగ్ చేయలేనిది అంటున్నాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తారు. ఇవాళ ఒక్కటే మాట, ఇవాళ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు జరుగుతున్నాయి, 3 కేంద్ర ప్రభుత్వాలు. అది కనుక అది కాకుండా 3rd ఫేజ్ లో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వస్తుంది, అట్లానే కర్ణాటక వస్తుంది, మిగతా రాష్ట్రాలు. మొత్తం దేశంలో 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో నా ఉద్దేశం ప్రకారం 10 కోట్ల మంది ఓటర్లు నేను చెప్పిన కోవలకు వస్తారు. ఊళ్ళో లేని వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, అట్లాగే 2-3 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు. ఈ 10 కోట్ల మంది ఓటర్లు పోవన్నా లేదా? ఒక లెక్క ఉందమ్మా. రజిత్ కుమార్ గారి గతంలో 14 లక్షల ఓట్లు పోయినాయి అంటే సారీ చెప్పారు, సారీ చెప్తే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించిన మనం. ఇవాళ 100 కోట్ల మంది ఓటర్లు ఎట్లా ఉంటారు? తప్పు కదా. 80 కోట్ల మంది ఉండాలి, 80 నుంచి 85 కోట్ల మంది ఉండాలి. ఎట్లా అని చెప్తాను. 60% ఓటర్స్ జనాభాలో 60% దాటవద్దు. ఎందుకంటే మన జనాభా లెక్కలు ఉన్నాయి కనుక జనాభాలో 60% మించి ఓటర్లు ఉండాలి. వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ మిగతా 40% ఉంటారు కనుక, పిల్లల నుంచి 0 to 18 years. అందుకనే ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు మంచిది అంటున్నానంటే తప్పులు జరుగుతాయి. ఈ తప్పులు జరగకుండా చేయాల్సిన బాధ్యత ఈ BLAది అంటే పోలింగ్ బూత్ ఏజెంట్లది ఉన్నది. రాజకీయ పార్టీల మీ అందరికి విజ్ఞప్తి ఏంటంటే BLOలు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఎంబడి మీరు కూడా పండి, నేను కూడా వస్తా, రాజకీయ పార్టీ సంబంధం లేకుండా. ఏం చేద్దామంటే అసలైన ఓటర్లు, ఒకటే మాట, అసలైన ఓటర్లు ఏమో జాబితా నుంచి తొలగించబడద్దు, దొంగ ఓటర్లు జాబితాలో ఉండొద్దు. దీనికోసం చేస్తున్నది పూర్తిగా సమర్థించాలి. రాజకీయ పార్టీలు మీ మీద మీరు ఆరోపణ చేసుకొని దీని ప్రక్రియను అపహాస్యం చేయకండి. మీరు ఏమన్నా వివేదాలను చూసుకోండి, కానీ మీరు ఒకరి మీద ఒకరంటే 1 వేలు చూపెడితే 4 మీదికే ఉంటాయి కనుక ఇప్పటికైనా ఒక మంచి పని జరుగుతుంది. దీని ఆహ్వానిత మిగతా 3rd ఫేజ్ లో మిగతా రాష్ట్రాలు అనుకుంటున్నాను. సో విపక్షాలది కూడా ఒకటే మాటగా ఉంది, ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించట్లేదు, అందరూ స్వాగతిస్తున్నారు. బట్ ఓన్లీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే ఆ సవరణ జాబితా ఏదైతే ఉందో అందులో ఈ ఓట్లే దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని ఉంచొద్దు, ఖచ్చితంగా వాటిని తొలగించాలి. నా ఓట్లు మీ ఓట్లు ఎట్లుంటాయని అంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్లు గుర్తించి తీసేస్తారా? బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు గంపగుత్తగా ఉన్నాయా? ఇప్పుడు నిజంగా గతంలో నేను చెప్పిన మా పెదనాన్న 93 ఏళ్ల వయసు బతికిండు, ఆయన కాంగ్రెస్ పార్టీ తప్ప దేనికి ఓటే అయిపోతుండే. నేనేమంటానంటే ఇప్పుడు అట్లా కమిటెడ్ ఓటర్స్ చాలా తక్కువ, 10% కూడా ఉండరు, కమిటెడ్ ఉంటారు ఇప్పటికి కూడా. ఏమంటున్నా అంటే మీ ఓట్లు మా ఓట్లు అని పంచుకోకండి, ప్రజలు పంచుకోకండి. ఓటరు ఎవరికి నస్తే వాళ్ళని ఓటేస్తారు. అందుకని కొందరు ఆంధ్రాలు ఎక్కిస్తున్నారు, కొందరు ఆంధ్రాలు దించుతున్నారు. అట్లాంటి ఒకటే పార్టీ గెలవాలి ఎప్పటికైతే. మీ ఇప్పుడు ఒకటి రోజా మేడం, ఇప్పుడు మానవతరాయ్ మిత్రుడు మానవతరాయ్ ఒక మాట అన్నాడు, మేము మాట్లాడడం వల్ల, రాహుల్ గాంధీ గారు మాట్లాడడం వల్ల 22-23 లక్షల కొత్త ఓటర్లు చేరినారు అనేది. ఓకే మేడం, బీహార్లో నివాసాన్ని బదిలీ చేసినటువంటి వాళ్ళు 36 లక్షల మంది. అంటే వాళ్ళు చచ్చిపోయినది కానీ లేకపోతే ఓటర్ లిస్టులో ఉండలేదు కాదు 36 లక్షల మంది ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోయినప్పుడు ఆ ప్రాంతంలో తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన సవరణ లోపల వాళ్ళు యాడ్ చేసుకున్నారు. అవన్నీ జరిగినాయి కదా.
ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ 3 రోజుల లోపల 19వ తేదీ లోపల గత నెల 19వ లోపల వెబ్సైట్లో పెట్టమని చెప్పారు, ఆన్లైన్లో పెట్టారు. పెట్టిన తర్వాత రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, అక్కడ బీహార్లో వాళ్ళంతా కూడా మేము అధికారంలో వస్తామని నేను ఊళ్ళు ఊరుతున్నారు కదా, మరి పలానా లిస్ట్ పబ్లిష్ చేయాలి కదా, బూతుల వల్ల వాళ్ళ కార్యకర్తలు ఒకవేళ ఉన్నట్టయితే ఉన్నారో లేదో నాకు తెలియదు, ఏ పార్టీకి ఎక్కడ ఉన్నారో సర్దుబాటు పార్టీలు నడుస్తున్నాయి వ్యవహారం లోపల రావాలి కదా, ప్రచారం చేయాలి కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల మీద దాడి పెట్టి వాటిని భ్రష్టు పట్టించి ప్రజల్లో చెడ్డ ప్రచారం చేసేటువంటి ఏకైక వెంకటరెడ్డి గారు మరి మహారాష్ట్రలో లోక్సభకు అసెంబ్లీ ఎలక్షన్స్ కి మధ్య ఎందుకు అన్ని లక్షల ఓట్ల చేంజ్ ఏంటి, దాంట్లో ఏం జరిగింది అనే దానికి మీరు ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదని ఇప్పుడు పెరిగింది మేడం. మహారాష్ట్రలో ఓటర్ ఎన్రోల్మెంట్ జరిగింది. ఇప్పుడు గత మనకున్న లెక్క సమాచారం ప్రకారంగా, నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా గత కొన్ని సంవత్సరాలలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే కొత్త ఓటర్లు ఏజ్ తగ్గినటువంటిది, రెండవది ఎన్రోల్మెంట్, ఓటర్లలో వచ్చినటువంటి చైతన్యము, ఓటు ఉండాలనేటువంటిది, ఇవన్నీ జరిగిన తర్వాత ఓట్లు వచ్చినటువంటిది. మీరు పెరగకుండా అట్లే ఉంటుందా, జనాభా పెరిగింది. రెండవది నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను మేడం, ఇంత గ్యాప్ లోనే గ్యాప్ కాదు, గతాన్ని పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు పెరగడానికి కారణం ఇంకోటి కూడా ఏముందంటే ఇవల్ల పురుషుల యొక్క ప్రామాణిక వయస్సు, లైఫ్ అనేటువంటిది, జీవన ప్రమాణం అనేటువంటిది 73 సంవత్సరాల నుంచి 74 సంవత్సరాల మధ్య ఉంది. స్త్రీలది 74-75 సంవత్సరాలు ఉంది. ఇలా ఒక అంచనాకు వచ్చిన ప్రపంచంలో, భారతదేశంలో ఇంతకుముందు లేదండి. 60 సంవత్సరాలకు ఉంటే సరిపోయేది. మీరు 20 ఏళ్ల కింద 60 సంవత్సరాలు ఉంటే మనకి ఏం చేస్తాము, షష్టి పూర్తి చేసుకునేది. షష్టి పూర్తి ఎందుకు వచ్చిందండి? 60 సంవత్సరాలు బతే మహా గొప్ప బ్రతకలు అన్నారు. ఇవాళ అట్లా లేదు కదా, పరిస్థితులు మారినాయి. కాబట్టి ఓట్లు పెరిగితే ఏదో చెప్పాలి కదా, మీ కార్యకర్తలు ఉన్నారు కదా, ఎవరి ఓట్లు దొంగవో ఇంతవరకు పబ్లిక్ చేసిన రాహుల్ గాంధీ గారు చెప్పాలి కదా, ఆయన దేశస్వి చెప్పాలి కదా. ఇవన్నీ ఏంటంటే చెడ్డ ప్రచారం చేసి రాజ్యాంగ సంస్థల మీద అన్నిటి మీద అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు సిబిఐ బాగా పనిచేస్తుంది, ఇది బాగా పనిచేస్తుంది. పారదర్శకంగా ఓటింగ్ జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తే ఎందుకు దానికి కొన్ని మీకు ఏదంటే ఇట్లా ఇవ్వడం కాదు కదండి, నాకు ఇవ్వండి మీరు చిన్నపిల్లలాగా అడిగితే మేము అట్లా ఉంటుందా? ఎలక్షన్ కమిషన్ కొన్ని ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, వాటి ప్రకారమే జరుగుతుంది. మీరెందుకు ఇవ్వలేదు? అసలు ఇవన్నీ ప్రవేశపెట్టిందే వాళ్ళు. ఎలక్షన్ కు సంబంధించినటువంటి మార్పులు తెచ్చిందే రాజీవ్ గాంధీ గారి కాలంలో వచ్చింది. ఇవాళ అంత వాళ్ళు గెలిచినప్పుడు ఏం లేదు, 400 సీట్లు వచ్చినప్పుడు ఏం కాలేదు, 350 సీట్లు వచ్చినప్పుడు ఏం కాలేదు. ఇవాళ ఏం చేయాలని అర్థమైతే లేదు. ప్రజలకు ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు మేము ఎందుకు ఓడిపోతారనే స్పష్టత వచ్చింది వాళ్ళకి బీహార్లో. కాబట్టి వాళ్ళు ఎన్నుకున్నటువంటిది ఏంటి పద్ధతి అది. కాబట్టి మేము మా ఓట్లు పంజాబ్లో ఇట్లా ఉండే, హర్యానాలో మాకు అట్లా జరిగింది, హర్యానాలో మేమే గెలుస్తామని సర్వే చెప్పింది, ఇదానండి చెప్పవలసినటువంటిది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఉండవలసినటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగినటువంటి భావజాలం వల్ల రాహుల్ గాంధీలో లోపించింది. కాబట్టి మొత్తం భారత ఎన్నికల సంఘాన్ని విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు సర్వే చేస్తుండండి. వాళ్ళు వచ్చి హాయిగా ఎన్నికలు వచ్చినప్పుడు చూసి బ్రహ్మాండంగా ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశానికి 145 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశాన్ని ఎన్నికలు నిర్వహించడం ఆషామాషి వ్యవహారం కాదు. 98 మన రామ్మోహన్ గారు అంటూ 98-99 కోట్ల జనాభాను ఎక్కడండి, అనేక దేశాల జనాభా కలిపితే మనకు 98 కోట్లు వస్తుంది. ఇంత పకడ్బందీగా జరిగిన తర్వాత అరాకొర ఎక్కడో దగ్గర పొరపాటు ఉంటుంది. నేను చెప్పాను కదా, నా ఓట్లు ఒక 15 సంవత్సరాల నుంచి నా ఓట్లు 2 ప్రాంతాల్లో, మా ఊర్లో ఉంది, ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఉంది. నేను గత సంవత్సరం కొట్లాడి ఏం చేసినంటే అట్లా కాదు అని తీసి రారండి. ఓల్డ్ సిటీలో నాది జగత్పురంలో ఉంటుంది. ఓల్డ్ సిటీలో వచ్చి ఒక్కనాడు కూడా చూడరు, అక్కడ రారు. ప్రభుత్వాలు వాళ్ళే కదా, వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి ఏమన్నా మ్యాన్ పవర్ ఉందా? ఏమి లేదు. ఇదే అధికారులు, ఇదే ఆర్డీఓలు చెప్తారు కదండి, కలెక్టర్లు చెప్తారు కదండి, అవును ఓటు చోరీ జరిగింది అనేటువంటి పద్ధతిలో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది కదండి, చెప్పాలి కదా, లోతులను చెప్పాలి కదా, మరి మాట్లాడాలి కదా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ జరిగిందని. కాబట్టి ఓటమి భయంతో ఎన్నుకున్నటువంటి ఒక విషయమే ఇప్పుడు ఓటు చోరీ అనేటువంటి చెప్తారు. ఓటు చోరీ అంటే ఏం చోరీ? ఏం మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాట లేదా? గడుగు ముందు చోరీ అంటాడు, ఏది మాట్లాడు చోరీ అంటాడు. గతంలో ఇట్లాగా మాట్లాడాడు, నోరు కంట్రోల్ లేనటువంటి పద్ధతిలో కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడి ప్రజాస్వామ్య విలువలను, ప్రజల తీర్పును అపహాస్యం చేయడం, అది గుర్తించుకోవాలి. అదే వాళ్ళకు మెడకు వాళ్ళకి అదే తగులుతుంది, పట్టుకుంటది. ఆ ప్రజల తీర్పు రేపు బీహార్లో ఏం జరగబోతుందో మనం చేసి చూద్దాం. ఓకే, రైట్. మానవతరాయ్ గారు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో స్వయం ప్రతిపత్తి వ్యవస్థలు కాంగ్రెస్ హయాంలో జడ్జిలు కానివ్వండి, సిబిఐ అధికారులు కానివ్వండి, తన్నుకొని బహిర్గతంగా బాహాటంగా రాలే బయటికి ఎప్పుడు. కాబట్టి మేమేమంటే రాహుల్ గాంధీ ఓటు చోరికి బలం ఉంది. నేను రామ్మోహన్ రావు గారు అంటున్నారు 25,50,000 ఓట్లు ఎట్లా చేరినాయి? మరి ప్రతిపక్షాలకు బాధ్యత ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి నియోజకవర్గంలో ఎలక్షన్ల కన్నా ముందే ఎంఆర్ఓలు అన్ని పార్టీలు పిలుస్తారు.
మీరు ఏదైనా సూచనలు ఉంటే చేయండి, ఇది జాబితా ఇట్లున్నది మీరు ఏదైనా సూచనలు చేయండి అంటే మనం చూసిన తర్వాత వారు విజ్ఞాపనలు చేస్తాం. బీహార్లో అదే జరిగింది. ఆ బీహార్లో ఎస్ఐఆర్ పట్టించుకోకపోతే సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి వెబ్సైట్లో పెట్టండి ఎవరు ఓట్లు మాయమైంది ఏందనేది 65 లక్షల మంది జాబితా పెట్టండి. మీరు 12 గుర్తింపు కార్డులు పెట్టారు, అందులో అసలు ప్రజల దగ్గర ఉండే గుర్తింపు కార్డు లేకుండా చేశారు, మాయం చేశారు, ఆధార్ కూడా గుర్తింపు కార్డుగా ప్రకటించండి అని చెప్పిన తర్వాతనే కదా మళ్ళీ 25,50,000 ఓట్లు వచ్చినాయి. మరి ఇక్కడ ఏం కళ్ళ ముందు కనపట్లేదా? అంటే దొరికితే దొంగలు లేకపోతే దొరలు. ఈ విధానం వద్దండి అసలు. ఇప్పుడు ఈవీఎంలు కూడా మేము ఎందుకు తీసుకొచ్చినాం? వేగంగా సులభవంతంగా ఓట్లు ప్రక్రియ కొనసాగాలి, ఫలితాలు తొందరగా రావాలని తీసుకొస్తే దానికి ప్రపంచ దేశాలు ఎక్కడైతే ఉన్నాయో టెక్నాలజీకి జపాన్ కానీ జర్మనీ కానీ ఇతర దేశాల పాశ్చాత్య దేశాలు ఇవి వాడట్లేదు. ఎందుకంటే అవి ఏ రకంగా అయినా వాటిని ట్యాంపరింగ్ చేయొచ్చు అని 23 పార్టీలు పెట్టుకున్నాయి, ఆర్జీ పెట్టుకున్నాయి. సుప్రీంకోర్టు ఏదో చెప్తుంది. సుప్రీంకోర్టులు ఇప్పుడు ఎట్లున్నాయంటే కోర్టు జడ్జిలు కూడా పదవీ విరమణ చేసిన తర్వాత వెంటనే రాజ్యసభ సభ్యులు అవుతున్నారు. ప్రజలకు విశ్వాసం పోతుంది ప్రజాస్వామ్యం. బీజేపీ తెచ్చిన సంస్కృతి ఇది. వాళ్ళ రాజ్యసభ అనుకూలంగా తీర్పులు ఇచ్చిన జడ్జిల్ని తీసుకొచ్చి వాళ్ళ రాజకీయ నాయకులు చేయటం, ఈ విధమైనటువంటి విష సంస్కృతికి బీజేపీ పాల్పడి నేను చెప్తున్నా కదా, మాయాపాచికలేసి రాహుల్ గాంధీని అరణ్యవాసం బాట పట్టించారు. రాముడు 14 సంవత్సరాలే 14 ఏళ్ళ అరణ్యవాసం. ఆ తర్వాత రాహుల్ గాంధీ తప్పకుండా భారతదేశ చక్రవర్తిగా పట్టాభిషేకం, ప్రధానమంత్రిగా పట్టాభిషేకం చేసుకుంటాడు. నేను ఇంకో మాట, బీఆర్ఎస్ వాళ్లకు 2015 నుంచి 2021 వరకు తెలంగాణ ఎన్నికల సంఘం ఓటర్లను బీఆర్ఎస్ పార్టీ తన గుప్పెట్లో పెట్టుకుంది. నేను చెప్పిన మాట కాదు. స్వయాన ఎన్నికల సంఘం సుదర్శన్ రెడ్డి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిండు. సంక్షేమ పథకాల పేరుతో, అసలు ఆసరా పెన్షన్ల పేరుతో 2,15,000 పైచీలకు నియర్లీ ముఖాలు మార్చేశారు. ఎన్నికల సంఘం డేటా సర్వర్ల నుంచి తీసుకోవాల్సిన సమాచారాన్ని మరి ఇప్పుడు సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళందరి ఫోటోలు, ఫేక్ ఐడీలు 2018 చెప్తున్నా అండి. 20 లక్షల ఓట్లు మాయం చేశారు, గుప్పెట్లో పెట్టుకున్నారు. ఫేక్ ఓట్స్ 23,000 ఫేక్ ఓట్స్ 23,000 ఓట్లు యాడ్ చేసి దాంట్లోంచి 12,000 ఓట్లు తొలగించారు. దీనికి ఏం సమాధానం? గుర్తులో వాళ్లే పడ్డారా కేటీఆర్ గారు? ఒక అపార్ట్మెంట్ లో 43 ఓట్లు అని, అపార్ట్మెంట్ అని ఇంట్లో అని చెప్తున్నారు. ఇంట్లో 43 ఓట్లు ఉండవండి, అపార్ట్మెంట్స్ లో ఉంటాయి, బహుళ అంతస్తుల భవనాల్లో ఉంటాయి. తర్వాత విచారణ పోయిన అధికారులు చెప్పారు ఇప్పుడు నమోదైనే కాదు, గతంలో కొత్త ఓట్లు కాదని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఎవరు ఏడబెట్టుకున్నారు మొఖం చెప్పండి? అవి ఎప్పుడు కూడా కాంగ్రెస్ హయాంలో కాదు, హయాంలో అయిన మా ఓట్లన్నీ కూడా వాస్తవంగా ఉన్నాయి. ఏదో రకంగా రాహుల్ గాంధీ అన్నారు కాబట్టి మేము కూడా ఏదో ఒక గెలవలేక ఆడలేక పాత గజ్జల. మరి ఇక్కడ అక్కడేమో చెప్పండి ఓట్ చోరీ అని చెప్పేసి, ఓట్ చోరీ అని ఈసీ పైన, కేంద్రం పైన అక్కడ ఆయన పోరాటం చేస్తా ఉంటాడు. ఇక్కడికి వచ్చేమో మళ్ళీ మీరు ఇదే బాట పడతారు. అంటే మీరే రాహుల్ గాంధీ ప్రతిపక్షాల పోరాటం మూలంగే కదా సుప్రీంకోర్టు దాకా పోవటం వల్లే 25 లక్షల ఓట్లు, 25 లక్షల ఓట్లు కలిసి 25 లక్షల ఓట్లు కలిసి. ఎన్నికల సంఘం అనేది ఓటర్ల జాబితాను సమీక్షించాలి. కానీ ఆ సమీక్ష పేరుతో లక్షలాది ఓట్లు మాయం చేసి 2018లో బీఆర్ఎస్ గెలిచింది. రజత్ కుమార్ అంగీకరించిండు. సాక్షాత్ ఎన్నికల సంఘం అధికారి పొరపాటు జరిగిందన్నాడు. ఆయన తర్వాత ఏ పదవిలో ఉండండి, క్రియాశీలకమైన లాభాలు వచ్చే నీటిపారుదల శాఖలో ఆయన్ని కమిషనర్ సెక్రటరీగా పంపించారు. ఓటు చోరీ అనేది జరిగింది. రాహుల్ గాంధీ వాస్తవాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడిండు. అందుకే ఎన్నికల సంఘం కూడా న్యాయపరంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు రాహుల్ గాంధీ మీద? రాహుల్ గాంధీ అడిగిన దానికి సమాధానం లేదు, సమాధానం చెప్పరు. అందుకే మేము ఏమంటున్నాం, భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనేది మళ్ళీ పాత కాలంలో బ్యాలెట్ పేపర్ ద్వారా రావాలి, అప్పుడే ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఈ వ్యవస్థల మొత్తం కూడా సర్వనాశనం చేసింది బీజేపీ. అధికారులు అందుకొని బయటకు వచ్చారు. అధికారం అనుభవించిన తర్వాత ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ కావాలంటున్నారు. ఇప్పుడు మీరు మేల్కొన్నారు. బాగుంది. మా హయాంలో జరగలేదు, మేల్కోవటం కాదు, మా హయాంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం మాట్లాడండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీ ద్వారా ఒక సూటి ప్రశ్న, 43 ఓట్లు ఒకటే బిల్డింగ్ లో ఏ రకంగా ఉన్నాయంటే అది అపార్ట్మెంట్ అని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్ ఇంకెక్కడా లేదా? ఓన్లీ జూబ్లీ హిల్స్లోనే ఉంటుందా? అదే జూబ్లీ హిల్స్లో అదే యూసఫ్గూడలోనే ఉంటుందా? యూసఫ్గూడలో ఉన్న కృష్ణానగర్లోనే ఉంటుందా? కృష్ణానగర్లో 236 అనే నెంబర్లోనే ఉంటుందా? ఇంకెక్కడ లేవా అపార్ట్మెంట్? ఇంకెక్కడ 50 ఓట్లు, 100 ఓట్లు, 200 ఓట్లు లేవా?
ఒక్కొక్క కమ్యూనిటీలో ఈ రోజు 5,000 మంది ఒకే దగ్గర నివాసం ఉండే కమ్యూనిటీలు కూడా హైదరాబాద్ లో ఉన్నాయి కదా. నమోదైనవి మీ ఎక్కడ హయాంలో అని చెప్తున్నారు కదా. ఎక్కడ లేనిది ఇక్కడ ఎందుకు జరిగింది? మీ హయాంలో దానికి నమోదైంది. దానికి కూడా ఎన్నికల దానికి కూడా సంబంధించిన సమాధానం దేశం చెప్తా. అది. దానికి కూడా కొత్త సమాధానం ఓటు చెప్తా. కాదు. ఇప్పుడు దాంతో పాటు మీ హయాంలో 80 గజాలు ఉన్న మరి ఒక గాంధీ గారు ఇంట్లో అట్లా 27 ఓట్లు ఏ చేసిన రకంగా వస్తాయండి? మూడు 80 సార్లు గజాలు ఉన్న చేసిన ఆయన. ఇంట్లో 27 ఓట్లు ఏ రకంగా వస్తాయి? ఇంతకుముందు జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా అవన్నీ కూడా మీ హయాంలో ఎలక్షన్ జరిగిన కమిషన్ కి ఎన్నికల సంబంధించిన సంఘం అధికారులు అధికారులు రిపోర్ట్ చేశారు. చేసేది కేంద్ర ప్రభుత్వానికి. నేను రాష్ట్ర స్థాయిలో ఉన్న అవసరమైతే నాయకులకు రాష్ట్ర రిపోర్ట్ చేసే ఎవరి పరిస్థితి హయాంలో ఉంటుందా? అయినా ఎవరి హయాంలో అయినా అవి ఫేక్ ఓట్స్ అని తేలితే మరి ఈసీ చర్యలు ఈసీ చర్యలు తీసుకోవాలి కదా. ఈసీని తీసేయాలి గతంలో కదా. నడిపింది ఒకసారి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు నడుపుతుంది భారతీయ జనతా పార్టీ కదా. ఏంటంటే ఏం చేస్తా 43 ఉన్నారు? మంది పక్క ఆధార్ కార్డు అని చెప్తా పక్క ఉన్నారు. ఉన్నారు. మీరు ఒక్కసారి ఆయన కొంచెం పని వెనక్కి పోయి చూస్తే నిర్మాణం నిన్నగాక జరుగుతుంది. మొన్న ఒక్క నిమిషం, మనోహర్ గారు ఆగండి, మాట్లాడివ్వండి. ఆధార్ కార్డు అని చెప్తున్నారు వీళ్ళు. విష ప్రచారం చేసి ఈ విధంగా మనోహర్ ఏదో గారు. రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు. ఓకే రైట్. ఆధార్ కార్డు అని చెప్తా ఉన్నారు వీళ్ళు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు కేబినెట్ సమావేశం జరిగింది. నాకు బాగా గుర్తు. కేబినెట్ సమావేశం నుండి బయటకు వచ్చి మంత్రులు ప్రెస్ బ్రీఫ్ చేస్తూ ఉంటే ఇక్కడ రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ జరగలేదని మీడియా మిత్రులు ప్రశ్నిస్తే స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? ఆధార్ కార్డులో 13 నెంబర్లు ఉండడం వల్ల కొంతమందికి దానివల్ల జరగలేదు. ఆధార్ కార్డు ఇచ్చింది ఎవరు ఈ దేశంలో? 13 నెంబర్లు నిజంగా ఉండే అవకాశం ఉంటుందా? 13 నెంబర్లు ఉంటే ఆధార్ కార్డు ఇష్యూ అవుతుందా? కనీసం సోయి కూడా ఉండదు మనకు. కనీసం సోయి తప్పెట్లుంటది? 13 నెంబర్లు ఉన్నప్పుడు ఆధార్ కార్డు ఇష్యూ అవుతుందా అసలు? కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి ఎలక్షన్ కార్డులు పంచుతా ఉంటారు. ఏ అభ్యర్థికి అయితే వీళ్ళు టికెట్ ఇచ్చిండ్రో ఆ అభ్యర్థి ఇదే జూబ్లీస్ లో పోయి ఎలక్షన్ కమిషన్ తరఫున ఎలక్షన్ కార్డులు పంచుతా ఉన్నారు. ఈపీఐసి కార్డులు ఏ రకంగా పంచుతారండి? అది ఫేక్ కార్డులు పంచడం మేము అని చెప్తా ఉన్నారు. అంటే ఫేక్ కార్డులని మీరే చెప్తారు. అసలు కార్డు పంచే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం చేస్తా ఉన్నారు? ఒక్కసారి మనం చెప్పే ముందు, ఒక్కసారి మనం మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నామో ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిపై ఎలక్షన్ కమిషన్ తరపున కార్డులు పంచుతాడా? ఈపీఎస్సీ కార్డులు ఓటర్ ఐడీలు పంచే పరిస్థితి ఉంటుందా? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు ఎవరికి వత్తాసు పలుకుతా ఉన్నారో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. క్లియర్ గా తెలుస్తా ఉంది కదా. ఈపీఎస్సీ కార్డులు ఏ రకంగా పంచిండ్రు, ఏ రకంగా పంచిండ్రు, డైరెక్ట్ గా పంచిండ్రు కదా. చౌర్యం చేశారు, మీ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎలక్షన్ కమిషన్ మేము నడిపినామా? ఏనాడన్నా కేంద్ర ప్రభుత్వంతో అండగా మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నామా? మేము ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నామా? మేము ఎప్పుడైనా సంబంధించిన వ్యక్తి చేతుల్లో పోయి ఒక అధికారి అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అయినంత మాత్రాన ఆయన ఇంటెన్షనల్ గా చేస్తామని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ రాయ్ గారు, రామ్మోహన్ రావు గారు, వెంకటరెడ్డి గారు, నిఖిల్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.